హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన వివరాలు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది బంగారం విషయంలో. అంటే బంగారం ధర ఇప్పుడు చుక్కలైతే చూపిస్తున్నాయి. ఇక రికార్డు గరిష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం తులం బంగారం చూసినట్లయితే 7,000 దాటింది. మరి ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా, లేక బంగారం ధర ఎప్పుడు తగ్గొచ్చు, బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు, అలా పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా బంగారం ధరలు అయితే రోజు రోజుకి పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక 2 రోజుల్లో తులం బంగారం ధర చూసినట్లయితే 1300 పైన పెరిగింది. ఇక ప్రస్తుతం గ్రాము గోల్డ్ రేటు 7,000 పైనే ఉంది. మరి ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయడం మంచిదేనా? ఇక బంగారాన్ని నగల రూపంలో కొంటే బెటరా, లేదా బాండ్స్ రూపంలో కొనడం మంచిదా? బంగారం ధరలు పెరిగేందుకు కారణాలు ఏంటి? ఈ పసిడి ధరలు ఎప్పుడు తగ్గుతాయి? ధరలు తగ్గే వరకు వేచి చూడడం మంచిదేనా? ఇక బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు అనేది మనమైతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసినట్లయితే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధర పెరుగుదలతో పోలిస్తే తగ్గడం చాలా స్వల్పంగా ఉంది. ఆర్థిక అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకుల వంటి కారణాలతో పెట్టుబడిదారులు బంగారాన్ని అయితే ఏమైనా సాధనంగా భావిస్తున్నారు. ఇక గోల్డ్ రేట్ల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలైతే ఉంటాయి. ప్రపంచ ప్రధాన మార్కెట్లలో లండన్ బులియన్ మార్కెట్ ఒకటి. ధరలను నిర్ణయించేది ఈ మార్కెటే. పెద్ద పెద్ద మైనింగ్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు ఈ సంస్థలో ఉన్నారు. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర చూసినట్లయితే $2,256 స్థాయిలో ట్రేడింగ్ అవుతుంది. 2023 నాటి గరిష్ట ధరతో పోలిస్తే 8% ఎక్కువ. ఇక భారత కరెన్సీ విలువ సైతం పడిపోవడం గోల్డ్ ధరలు పెరిగేందుకు కారణమవుతుంది. ప్రతి ఏడాది భారత్కు 800 టన్నుల బంగారం అయితే దిగుమతి అవుతూ ఉంటుంది. ఇక అమెరికాలో ఆర్థిక సంక్షోభం ధరల పెరుగుదలకు మరో కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గత 20 ఏళ్ల కాలాన్ని గమనించినట్లయితే బంగారం ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. దీనికి కారణం దాని డిమాండ్ పెరగడమే. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గిస్తుందన్న అంచనాలు, ఎన్నికల వాతావరణం, డొనాల్డ్ ట్రంప్ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు, ఇక రాజకీయపరమైన మార్పులు సైతం బంగారం పెరిగేందుకు కారణమవుతున్నాయి. చూసారు కదా, బంగారం పెరిగేందుకు కారణాలు ఏంటనేవి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా ఇక బంగారం ధర అనేది ఎప్పుడు తగ్గొచ్చు అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా బంగారం ధరల పెరుగుదల 2025 వరకు కొనసాగే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థలు అయితే అంచనా వేస్తున్నాయి. అంటే ఈ ఏడాదంతా ధరలైతే పెరిగే అవకాశాలు ఉన్నాయని అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో కాస్త అయితే ఊరట అనేది లభించవచ్చని అయితే చెప్తున్నారు నిపుణులు. ఇక బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న క్రమంలో పసిడిపై పెట్టుబడి పెడితే ఇక మంచి రాబడి అనేది వచ్చే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు అయితే సూచిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైతే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఏదైతే బంగారంపై పెట్టుబడి పెడితే కనుక మంచి రాబడి అయితే వచ్చేస్తుంది అన్నట్లుగా వివరిస్తున్నారు. అయితే ఇక నగలు లేదా బంగారం నాణ్యాలు కొనుగోలు చేస్తే మొత్తం ధరలో అయితే తరుగు కమిషన్ కింద 20% అయితే పోతుంది. అంటే ఇక మీరు 100 రూపాయలు పెట్టి బంగారం కొంటే దాని అసలు విలువ చూసినట్లయితే మనకి 80 మాత్రమే. ఇక అదే గోల్డ్ బాండ్ కొనుగోలు చేస్తే కనుక నెల వడ్డీ వస్తుంది. అంతేకాకుండా ఇక బాండ్స్ పోతాయనే భయం అనేది ఉండదు. డిజిటల్ గోల్డ్ ద్వారా 4 కిలోల వరకు కొనుగోలు అనేది చేయవచ్చు. వాటిపై పన్ను మినహాయింపులు సైతం లభిస్తాయి. చూసారు కదా, ఇక బంగారం ధర క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో ఇక ధర అనేది ఎప్పుడు తగ్గొచ్చు, అలాగే ఈ పెరిగిన ధరని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అన్న పూర్తి వివరాలు, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.